వినాయక చవితి రోజు చేసిన ప్రసాదాలలో గణపతి పూజ కోసం నిమ్మకాయ పులిహోర కూడా చేసిన అన్నమాట. అయితే అది టేస్ట్ ఎంత బాగుందంటే ఏం వండినా సరే ఆ వంటకి ఏదో ఒక వంక పెట్టే మా వారు కూడా నిమ్మకాయ పులిహోర చాలా బాగుందని చెప్పిండు. ఇప్పుడు వంకలు పెట్టే వాళ్ళు ఒక్కసారి బాగుందని పొగిడితే మనం ఆగుతామా చెప్పండి? అసలే పొగడ్తకి పడని మానవులే ఉండరు. ఒక్కసారిగా మా వారు అట్లా పొగడగానే నా ఆనందానికి అవధులు లేవు. నేనైతే ఉబ్బి తబ్బిబ్బైపోయినా అనే చెప్పాలి. అవునా అంత బాగుంది అని అడిగితే అవును బాగుంది, కానీ మిరియాలు వేసినవి ఎందుకు? ఎవరైనా పులిహోరలో మిరియాలు వేసుకుంటారా? అసలు ఎప్పుడైనా చూసినావా? ఇంకొకసారి మాత్రం పులిహోర చేసేటప్పుడు మిరియాలు అస్సలు వేయకు అని ఒకసారిగా గాలి మొత్తం తీసేసిండు. అదేంటి ఇందాకే కదా పులిహోర అంత బాగుందని పొగిడినో, మరేంటి ఇప్పుడు మిరియాలు ఎందుకు వేసినావు అని అంటున్నావు? మిరియాలు వేస్తేనే కదా పులిహోరక టేస్ట్ వచ్చింది. టేస్ట్ బాగుండాలి కానీ మిరియాలు మాత్రం వద్దంట. అది ఎలా సాధ్యం చెప్పండి? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీరు చెప్పండి, పులిహోరలో మిరియాలు వేస్తారా? మిరియాలు వేయకుండా పులిహోర ఎవరైనా వండుతారా? కాయ పులిహోర అయినా చింతపండు పులిహోర అయినా మిరియాలు అయితే మెయిన్ కదా. అంతా సరే, కానీ ఇందులో వేసే మెయిన్ ఐటమ్ ఒకటి వేయడం మర్చిపోయినా. అదేంటో చెప్పుకోండి చూద్దాం. సరే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.